ప్రపంచంలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అనేక రకాల డిజిటల్ మోసాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రజలను మోసాలు చేసేందుకు నేరగాళ్లు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఫేక్ ఐవీఆర్ కాల్ గురించి మీకు తెలుసా? ఇలాంటి కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. మరి కొత్త రకం మోసం ఏంటో తెలుసుకుందాం. ప్రపంచంలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. అదేవిధంగా స్కామర్లు కూడా టెక్నాలజీ ద్వారా ప్రజలను మోసం చేయడానికి సరికొత్త ప్రణాళికలను రచిస్తున్నారు. ఇటీవలి అనేక చోట్ల ఐవీఆర్ ద్వారా మోసం కేసులు వెలుగులోకి వచ్చాయి. కాలర్ ఐడి స్పూఫింగ్. స్కామర్లు కాల్ చేసే నెంబర్ బ్యాంక్ లేదా ప్రభుత్వ సంస్థ నిజమైన నెంబర్ లాగా కనిపిస్తుంది. అలాగే వాయిస్ క్లోనింగ్ ద్వారా వారి కాల్స్ నిజమైన ఐవీఆర్ లాగా వినిపిస్తాయి. దీంతో భయాన్ని సృష్టిస్తారు. అంతేకాకుండా ఖాతా 2 గంటల్లో బ్లాక్ చేయబడుతుందని లేదా తప్పుడు లావాదేవీ జరిగిందని కాల్స్ ద్వారా భయపెడతారు. ఐవీఆర్ అనేది బ్యాంకులు, టెలికాం కంపెనీలు, కస్టమర్ సర్వీస్ హెల్ప్ లైన్లో ఉపయోగించే ఆటోమేటెడ్ ఫోన్ సిస్టమ్. దీనిలో మీరు మీ ఫోన్ కీప్యాడ్ లేదా వాయిస్ ద్వారా ఇంగ్లీష్ కోసం 1 నొక్కండి, లేదా బ్యాలెన్స్ తెలుసుకోవడానికి 2 నొక్కండి, కస్టమర్ కేర్తో మాట్లాడటానికి 3 నొక్కండి, అలాగే 9 నొక్కండి వంటి ఆదేశాలను ఇవ్వటం ద్వారా మీ సేవను ఎంచుకోవచ్చు. ఇది ఐవీఆర్ వ్యవస్థ. స్కామర్లు ఇప్పుడు దీన్ని ఉపయోగిస్తున్నారు. ఎవరైనా వారు చెప్పిన కీని నొక్కినప్పుడు వారు అతని ఖాతాను ఖాళీ చేస్తారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మీరు అందుకుంటున్న ఐవీఆర్ కాల్ నకిలీదా లేదా నిజమా అని ఎలా గుర్తించాలి? ఒక కాలర్ ఓటీపీ లేదా సివివి అడిగినప్పుడు అది నకిలీ అని అర్థం చేసుకోండి. ఎందుకంటే బ్యాంక్ ఉద్యోగులు ఫోన్ ద్వారా మిమ్మల్ని ఎప్పుడూ సివివి అడగరు. ఇది కాకుండా అవతలి వ్యక్తి చాలా త్వరగా నిర్ణయం తీసుకోవాలని మీపై ఒత్తిడి తెస్తుంటే అది కూడా నకిలీ కాల్ కావచ్చు.